దాన వైశిష్ట్యం ఉపనిషత్తులు. మన ఋషీశ్వరులు దాన వైశిష్ట్యాన్ని గూర్చి అనేక విధాలుగా ప్రశంసించారు. తస్మాత్ దానపరో భవేత్. కఠోపనిషత్తులో వాజస్రవసుడు అనే ఋషి విశ్వజిద్యాగం చేసి బ్రాహ్మణులకు వట్టిపోయిన ఎండిపోయిన పాలునివ్వని, గడ్డి తినడానికి నీళ్లు తాగడానికి కూడా ఓపిక లేని ఆవులను దానం ఇస్తున్నాడు. దీనిని చూసిన అతని కుమారుడు నచికేతుడు ఇలా అనుకున్నాడు, ఆనందనామతే లోకాస్తాన్ స గచ్చతిత దదత్. ఈ విధమైన పనికి మాలిన దానాన్ని ఇస్తున్న నా తండ్రి ఆనందరహితమైన లోకాలకు వెళతాడు అని అనుకున్నాడు. దానం తీసుకునే వారికి ఉపయోగపడని, సరి అయిన స్థితిలో లేని, తనకు పనికిరాని వస్తువులను దానం చేయకూడదు. ఈ విధంగా చేసిన దాత దుఃఖభూయిష్టమైన లోకాలకు వెళతాడు అంటున్నది కఠోపనిషత్తు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిద దేయం అంటూ సూచించింది తైత్తరీయోపనిషత్తులోని శిక్షావల్లి. దానాన్ని శ్రద్ధతో చేయండి, అశ్రద్ధతో చేయవద్దు. మీ తాహతకు మించిన దానం చేయవద్దు. చేసిన తరువాత అయ్యో పొరపాటున చేసుకున్నానే ఈ దానం అని చింతించవద్దు. వినయంతో దానం చేయండి. పాత్రులకు దానం చేయండి, అపాత్రులకు దానం చేయవద్దు. అయ్యా మీరు చాలా గొప్పవారు, నేను చేస్తున్న ఈ దానం మీ పట్ల నాకు గల భక్తిని ప్రకటించుకోవడం కోసమే, ఇది మీ స్థాయికి సరిపోయినది కాదు అని వినయంగా దానం చేయండి అని దీని అర్థం. కీర్తికాంక్షతో దానం చేయడం శ్రేయస్కరం కాదు. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అని ఒక మహానుభావుడు అన్నట్లుగా, హే భగవాన్ నీదైన వస్తువును నీకే సమర్పిస్తున్నాను అని భావిస్తూ దానం చేయాలి. దీనివలన దాతకు అనిందపూర్వమైన, ఇంతకు ముందు ఎన్నడూ కలగని ఆత్మానందం కలుగుతుంది. ఈ భావం ఛాందోగ్యోపనిషత్తులోనిది. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.